హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజ్ టీవీ న్యూస్. ఇవాళ వచ్చేసి నేను మీకోసం ఒక వీడియో తీసుకొచ్చానండి. ఇదైతే చాలా ఇంపార్టెంట్ వీడియో. సో ఇది చాలా మందికి యూస్ఫుల్ అవుతానని అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ఒక హిస్టరీ గురించి అండి. హిస్టరీ అంటే చరిత్ర అని అందరికీ తెలుసు. సో మనం ఆ చరిత్ర గురించి మాట్లాడట్లే. మామూలుగా మనం ట్రాన్సాక్షన్ చేస్తాంగా గూగుల్ పే, ఫోన్పే. సో ఫోన్పే హిస్టరీ గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఛానల్ని విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. ఓకే, మొత్తం వీడియో నచ్చితే సో లెట్స్ బిగిన్ ది వీడియో. ఓకే, సో ఇప్పుడు నేను చాలామంది ఫోన్పేలో ట్రాన్సాక్షన్ చేస్తాను కదా గైస్. సో హిస్టరీ అనేది ఉంటుంది. సో ఎవరికైనా పర్సనల్గా పంపించింది డిలీట్ చేయాలనుకుంటున్నారు, అది ఎలానో ఈ వీడియోలో చెప్తాను. ఓకే, సో లెట్స్ బిగిన్ ది వీడియో. ఇప్పుడు నేను నా ఫోన్పేలో తీసుకొచ్చాను చూడండి. ఇక్కడ మీకు ఏమేమి చెక్ చేయాలో చూపిస్తాను మీకు. ఫస్ట్గా ఇది వచ్చేసి మీ హిస్టరీ అండి. మెయిన్ ఇక్కడ మీ ట్రాన్సాక్షన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనం ఎవరికి ఎంత పే చేసినామో మొత్తం ఇక్కడ క్లియర్గా ఉంటుంది. సో ఇది మీకు తెలవాలంటే మై స్టేట్మెంట్లో చెక్ చేయండి. చూడండి ఇక్కడ, అంటే ఇక్కడ నుండి మీ స్టేట్మెంట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లస్ మీకు ఇప్పుడు హిస్టరీ అనేది క్లియర్ చేయాలి. పేమెంట్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఫిల్టర్స్ ఉన్నాయి కదా, ఫిల్టర్స్లో మీరు ఏ ట్రాన్సాక్షన్ ఎప్పుడెప్పుడు చేసినారో మొత్తం క్లియర్గా కూడా ఉంటుంది. సో మనకి దీనిలో ఏం చేయాలి, కేటగిరీస్లో వెళ్ళాక ఇక్కడ వచ్చేసి మీకు మనీ సెండ్ చేశారుగా, ఎవరైతే మనకి సెండ్ చేసి వాళ్ళది ఇక్కడ, మనీ రిసీవ్ చేసే వాళ్ళది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను మనీ రిసీవ్డ్ అంటే ఇలా మనీ అనేది రిసీవ్డ్ అయింది నాకు. సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్. ఇంకోటి వచ్చేసి ఇన్స్ట్రుమెంట్స్ అంటే యూపీఐ, బ్యాంకు ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా డిలీట్ చేసుకోవాలన్నా అది ఇక్కడ చేసుకోవచ్చు. ఇది పేమెంట్ స్టేటస్ గైస్. పేమెంట్ స్టేటస్ అంటే చాలామందికి సక్సెస్ఫుల్ పేమెంట్ తెలియదు, ఫెయిల్డ్ పేమెంట్ తెలియదు. సో దాని గురించి ఇవి వచ్చేసి మన సక్సెస్ఫుల్ అయిన పేమెంట్ గైస్. ఒక మీకు ఫెయిల్డ్ అయిన పేమెంట్స్ కావాలంటే మళ్ళీ అక్కడ పక్కన ఫెయిల్డ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇంకోసారి చూపిస్తున్నాను. పేమెంట్ స్టేటస్లో వెళ్ళి ఫెయిల్డ్ అయితే నాది ఏం అవ్వలే కాబట్టి చూపెట్టలే. ఇది మంత్లీ వైజ్గా మీరు దాన్ని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ అంటే మీరు ఎంత పేమెంట్ చేశారో మొత్తం ఇక్కడ చేసుకోవచ్చు. క్లియర్ అవ్వాలంటే ఇక్కడికి వెళ్ళి జస్ట్ ఈ డాట్స్ క్లియర్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనకి నెక్స్ట్ హిస్టరీ ఎలా క్లియర్ చేయాలో చూపిస్తాను కదా. దానికోసం గైస్ మీరు ఒక డాట్ కనిపిస్తుంది కదా, క్వశ్చన్ మార్క్. ఆ క్వశ్చన్ మార్క్ పైన క్లిక్ చేయాలి గైస్. వెయిట్, ఓకే ప్లీజ్ వెయిట్ అవుతుంది, కొంచెం టైం తీసుకుంటుంది, డేటా ఇష్యూ. ఓకే, సో ఇక్కడ మొత్తం ఉంటాయి చూడండి. ఇష్యూ ఫెయిల్డ్ విత్ పేమెంట్స్, ఇష్యూ విత్ పెండింగ్ పేమెంట్స్, ఇష్యూ విత్ సక్సెస్ఫుల్ పేమెంట్స్. ఓకే, సో దీనిలో మీరు ఇష్యూ విత్ పేమెంట్స్ అని చూపించాలి. పెండింగ్ పేమెంట్ కానీ ఫెయిల్డ్ పేమెంట్ కానీ ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, హౌ కెన్ క్యాన్సల్ మై పెండింగ్ పేమెంట్ 44 hours అలా. లేకపోతే యూపీఐ చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ వస్తా, 1 minute ఆగండి. అంటే మీకు ఇది మ్యాక్సిమం ఎప్పుడు చేసుకోవాలంటే మీకు ఏమైనా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ ఏమైనా జరిగిందా అలాంటి టైంలో ఇవి చేంజ్ చేసుకోవచ్చు. ఇవి వేరే, అది చెప్తాను, లైన్లో ఉండని. ఇది మన ఫోన్పే డాష్ బోర్డ్ గైస్. సో ఇలా లోడింగ్ అవుతుంది మీకు. సో ఇక్కడ మీ టికెట్స్, మీరు ఏమైనా కంప్లైంట్ రేజ్ చేయాలంటే ఇక్కడ మీకు క్లియర్గా ఉంటుంది. ఇది మీ ట్రాన్సాక్షన్ హిస్టరీ మొత్తం. సో ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది మీకు, ఆ సీక్రెట్ ఆప్షన్ నేను మీకు చూపిస్తున్నాను. ఓకే, వ్యూ ఆల్ అని కొట్టాలి, ఎందుకంటే కొన్ని దీనిలో హైడ్ అయి ఉంటాయి. మీకు ప్రొఫైల్లో వెళ్ళాలి గైస్. ప్రొఫైల్ సెట్టింగ్లోకి వెళ్ళి సెక్యూరిటీలో వెళ్ళాలి. లేదు మై ఫోన్పే ప్రొఫైల్ వద్దు కానీ సెక్యూరిటీలో వెళ్ళాలి. ఇది కేవైసీ అనే అకౌంట్. 1 minute, వీడియో చాలా లెంత్ అవుతుంది గైస్, 1 minute వెయిట్ చేయండి. వన్ మినిట్లో వెయిట్ చేయండి గైస్, కొంచెం డేటా ఇష్యూ ఉంది. వైఫై కూడా ఉంది, బట్ డౌన్లోడ్ కూడా సిగ్నల్ ప్రాబ్లం ఉంది.
సో దీనివల్ల బెనిఫిట్ చెప్తాను. ఇలా హిస్టరీ క్లియర్ చేసుకోవడం వల్ల మీరు ఎవరికైనా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ మీ ఇంట్లో దొరికిపోకుండా ఇలా ఉండడానికి గైస్. ప్లస్ ఏమైనా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అకౌంట్ని క్లోజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్యాంక్ని కూడా కాంటాక్ట్ అవ్వాలి గైస్. బ్యాంక్ని కాంటాక్ట్ అయ్యారనుకో ఫస్ట్ బ్యాంక్ ఏం చేస్తుంది, మీ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటాయి కదా దాన్ని క్లోజ్ చేస్తుంది బ్యాంక్ అనేది. ఓకే, సో బ్యాంక్ని కాంటాక్ట్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి. ప్రొఫైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. మై ప్రొఫైల్ చూపిస్తున్నాను. మై ప్రొఫైల్లో పర్సనల్ డీటెయిల్స్ ఉంటుంది, కేవైసీ, మై అడ్రస్, సెక్యూరిటీలో వెళ్దాం. పర్సనల్ డీటెయిల్స్లో వెళ్దాం ఒకసారి. పర్సనల్ డీటెయిల్స్ అంటే అవి ఉంటాయి. ప్రిఫరెన్స్, సెక్యూరిటీలో వెళ్దాం. సో గాయస్ నేను సెకండ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను బికాస్ ఇది కొంచెం ఇష్యూ అవుతుంది కదా. సో దాంట్లో పూర్తిగా చూపిస్తున్నాను. మ్యాక్సిమం సింపుల్ గైస్. ఇక్కడికి వెళ్ళాక మీకు ఒక ఆప్షన్ చూపిస్తుంది ఎలా డిలీట్ చేసుకోవాలో. ఫస్ట్ ప్రొఫైల్లోకి వెళ్ళి చేంజ్ యువర్ నంబర్ అని కొట్టాలి. దాని తర్వాత మీ అకౌంట్ని బ్లాక్ చేయాల్సి వస్తుంది. చేంజ్ యువర్ నంబర్ అని అప్డేట్ చేసినారనుకో వితిన్ 24 అవర్స్లో మీ హిస్టరీ అనేది డిలీట్ అయిపోతుంది. ఓకేనా గైస్. సో ఈ వీడియోలో ఇంతే గైస్. పార్ట్ 2 అవసరం లేదు అనుకుంటాను. జస్ట్ ప్రొఫైల్ సెట్టింగ్లోకి వెళ్ళాక చేంజ్ యువర్ అకౌంట్ అని ఉంటుంది. చేంజ్ యువర్ అకౌంట్ యా చేంజ్ యువర్ ఫోన్పే నెంబర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి వేరే ఫోన్ నెంబర్ చేంజ్ చేశారనుకోండి మీ హిస్టరీ మొత్తం క్లియర్ అయిపోతుంది. ఆ డిలీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఇదే ఫోన్పేని యాడ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, వీడియో ఎలా ఉందో చెప్పండి. సో నెక్స్ట్ వీడియో గూగుల్ పే గురించి, పేటిఎంది కూడా పెట్టాను, సో చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బై గైస్.